హైదరాబాద్ హబ్సీగూడలో విషాదం చోటు చేసుకుంది. రవీంద్రనగర్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వారిద్దరూ ఆత్మహత్య చేసుకునే ముందు పిల్లలిద్దరిని ఉరివేసి చంపేశారు. ఘటనా స్థలంలో కుటుంబ యజమాని చంద్రశేఖర్ రెడ్డి సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తూ ఉన్నారు. 42 ఏళ్ల చంద్రశేఖర్ రెడ్డి గతంలో ప్రైవేట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడు. అతని భార్య కవిత గృహిణి. కూతురు సరితారెడ్డి 9వ తరగతి, కుమారుడు విశ్వన్ రెడ్డి 5వ తరగతి విద్యార్థులు. చంద్రశేఖర్ రెడ్డికి 6 నెలలుగా ఉద్యోగం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఫ్యామిలీ సూసైడ్కు పాల్పడింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బంధుమిత్రులు, స్థానికులు రోధిస్తున్నారు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ ఉన్నారు లైవ్లో అందుబాటులో. రాధాకృష్ణ, రవీంద్రనగర్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం స్థానికంగా కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు వీళ్ళు చనిపోయినట్టు పోలీసుల వర్షన్ ఏంటి దీనికి సంబంధించి? రఫీ, ప్రస్తుతం మనం హబ్సీగూడ రవీంద్రనగర్ ఎక్కడైతే కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుందో అదే ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. 8 నెలల క్రితం ఈ ఇంట్లోకి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం అద్దెకు రావడం జరిగింది. పైన వాళ్ళు పెంట్ హౌస్లో వాళ్ళ కుటుంబం మొత్తం కూడా నివాసం ఉంటుంది. అతనికి 2 పిల్లలు, అతని భార్య కవితతో పాటు శ్రీతారెడ్డి అలాగే విశ్వన్ రెడ్డి, వీళ్ళు పిల్లలతో కలిసి వాళ్ళు ఉంటారు. 6 నెలల క్రితం అతను లెక్చరర్గా పనిచేస్తున్న సమయంలో అతని ఉద్యోగం కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత అతను మరొక ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా అతనికి ఆ జాబు లభించలేదు. దీంతో అతను ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఒకవైపు గురవుతున్నాడు. అలాగే అతనికి కొంత షుగర్తో పాటు కొన్ని కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా ఉన్నట్టుగా సూసైడ్ నోట్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆ 2 కారణాల ద్వారా ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. కానీ ఈ ఘటనకు సంబంధించి ఒకటి, ఇతను ఒక్కడికే అనారోగ్యం ఉంది. మిగతా అతని భార్యకు కానీ అతని 2 పిల్లలకు కానీ ఎక్కడ కూడా అనారోగ్యం లేదు. వాళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇతను పూర్తిగా మానసిక ఒత్తిడికి గురైనట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగానే వాళ్ళు ఆత్మహత్య చేసుకుని, అంటే ఫస్ట్ ముందుగా పిల్లలను చంపారు. అత్యంత దారుణమైన విషయం. కన్న బిడ్డలని వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి చంపడం అనేది చాలా దారుణమైన విషయం. ఎదురుగా మనం చూస్తున్నాం, వాళ్ళకి సంబంధించిన పిల్లలు రోజు ఆడుకునే సైకిల్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫుట్బాల్ కావచ్చు, ఇక్కడ మనకు కనబడుతుంది. వాళ్ళు ఈ పెంట్ హౌస్లో పైన వాళ్ళు 2 పిల్లలు కూడా ఆడుకునే వాళ్ళు. ముందుగా అతని కొడుక్కి విషమిచ్చి చంపారు. ఆ తర్వాత కూతురు శ్రీతారెడ్డికి ఉరివేసి చంపారు. 2 పిల్లలు చనిపోయిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి, కవిత వీళ్ళిద్దరు కూడా తలా ఒక రూమ్లోకి వెళ్ళి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్లో అయితే పోలీసులు ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, అలాగే చంద్రశేఖర్కి కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు షుగర్ కూడా ఉండడం, ఈ వీటి ద్వారా తాను ఒత్తిడికి గురవుతున్నాను అనేది దాంట్లో రాశాడు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే అతను డిప్రెషన్లో ఉన్నాడు చంద్రశేఖర్ రెడ్డి. అయితే ఆ డిప్రెషన్లో ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని అతని భార్య కవిత కౌన్సిలింగ్లు ఇచ్చి బయటపడే ప్రయత్నం కూడా చేసింది, కానీ ఎక్కడ కూడా అలాంటి అవకాశం లేకుండా పోయింది. దీంతో అతనే ఆ భార్యని కన్విన్స్ చేశాడు, కలిసి చనిపోదాము, ఒకవేళ నేను చనిపోతే మీరందరూ కూడా ఎవరు చూడలేరు మిమ్మల్ని అంటూ కూడా ఆమెని కౌన్సిలింగ్ చేసి ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత రాత్రి పిల్లలకు చంపిన తర్వాత వీళ్ళు ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ 4 మృతదేహాలు గాంధీ మార్చిలో ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. వీళ్ళది కల్వకుర్తికి సంబంధించిన సమీపంలో ఉన్న గ్రామం. బతుకు తెరువు కోసం ఇతను హైదరాబాద్కు వచ్చాడు. లెక్చరర్గా పనిచేస్తూనే పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇలాంటి దారుణం అయితే జరిగిన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే సూసైడ్ నోట్ ప్రకారం మనకు తెలుస్తున్నది ఒకటే, అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు. ఈ 2 కారణాల ద్వారానే ఈ విషాద ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. రఫీ.